వెల్కమ్ బ్యాక్ టు ది మూవీ రికమెండేషన్స్ ఆఫ్టర్ ఏ హ్యూజ్ వైల్గా. బట్ ఈసారి మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 10 ది మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ అండ్ ఒక మూవీ అనమాట. అసలు ప్రతిది కూడా మస్ట్ వాచ్, అసలు ఇంకా మిస్ అవ్వడం అంటే ఏది లేదు. ది ఫస్ట్ వన్ ప్రిన్సెస్ మొనోకే 1997లో రిలీజ్ అయిన యానిమేటెడ్ ఫిల్మ్ అనమాట. బట్ ఆ టైంలో రిలీజ్ అయినా కానీ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రైట్ నౌ మీకు నెట్ఫ్లిక్స్లో మీకు స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన వాడికి మూవీ బిగినింగ్ అసలు ఎక్కువ టైం తీసుకోకుండా స్ట్రైట్గా మనకి యాక్షన్లోకి దిగేస్తారు అనమాట. ఒక అన్నోన్ క్రీచర్ అయితే వీళ్ళ విలేజ్ మీదకి వస్తుంది. సో దాన్ని చంపేసిన తర్వాత మనకు తన చేతికి వచ్చిన ఆ కర్స్ అనేది ఇంకా రిమూవ్ చేసుకుని తన జర్నీ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఆ జర్నీ నుంచి ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, అట్ ది సేమ్ టైం ఒక కొత్త వరల్డ్ని ఓపెన్ చేయడం. అండ్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళకంటూ ఒక ఓన్ గోల్ అండ్ ఎమోషన్ అనేది డ్రైవ్ చేస్తూనే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా వచ్చేయండి. అండ్ మూవింగ్ ఆన్ ది సెకండ్ వన్, అ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ జోనర్, అ మౌస్. రీసెంట్గా మీకు అప్డేట్స్లో కూడా మనం డిస్కస్ చేసాం అనమాట. మొత్తం మీకు 20 ఎపిసోడ్స్ ఉంటాయి. ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ లోనే మీకు స్ట్రీమింగ్ అవుతుంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అనమాట. జనరల్గా మనకి కొరియన్ మూవీస్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఫేస్లో మనకి ఎక్స్ప్రెషన్లు అనేవి సరిగ్గా పండిస్తావు. దానివల్ల మనకి వాళ్ళ భాష అర్థం కాకపోయినా కానీ ఎమోషన్స్ ద్వారా సబ్ టైటిల్స్ ద్వారా మనం అర్థం చేసుకుని కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో వాళ్ళ ముఖంలో మనకు కొంచెం ఎమోషనల్ మనకు అర్థం కావు. సో ఆ ఫార్మాట్కి మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. నాకైతే కొంచెం టైం పట్టింది. బట్ వన్స్ మీరు ఇంకా సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి గంట పైన ఉండిద్ది. 20 ఎపిసోడ్స్ రోజు ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోండి. దీనికి రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి తేడా ఏంటి అంటే మనకి రెగ్యులర్గా ఉన్న దాంట్లో ఏంటంటే బ్యాక్ స్టోరీ అనేది జస్ట్ సింపుల్గా అలా పైన చూపించేసి మనకి క్లోజ్ చేస్తారు అనమాట. బట్ దీంట్లో మీకు క్యారెక్టర్స్ పరంగా, సైకాలజీ పరంగా, వాడు మర్డర్ చేయడం పరంగా ఎవ్రీథింగ్ కంప్లీట్గా మనకి ఇన్ డెప్త్గా అయితే వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ఇది మనకి చాలా స్పెషల్గా స్టాండర్డ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇది మనకి అయిపోతుంది అనుకున్న ప్రతిసారి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ మర్డర్స్ కానీ ఈ ప్యాటర్న్ అంతా కానీ. సో తప్పకుండా వాచ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కొంచెం మీరు ఆ మాడ్యూల్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. సో ఓపిక్గా కొంచెం పేషెన్స్ ఎంతో కొంత ఓపిక్గా ట్రై చేస్తుండండి. ఒక్కసారి మీరు స్టిక్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు వదిలిపెట్టరు. మూవింగ్ ఆన్ టు ది థర్డ్ వన్, గుడ్ లక్. టోటల్గా మీకు కంప్లీట్గా 4 సీజన్స్ అయితే కరెంట్లీ మీకు తెలుగు ఆడియోలో ఆన్ సోనీ లివ్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఎక్కడ మీకు కాంప్రమైజ్ అంటే ఏమి కాలేదు. మొదటి సీజన్ నుంచి వాళ్ళు అదే వాయిస్ అన్ని టోన్ కూడా మనకి మెయింటైన్ చేస్తూ వచ్చారనమాట. మిడిల్ క్లాస్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. మన మిడిల్ క్లాస్లో ఉండే ఆ ఒక రిలెక్టబుల్ ఫ్యాక్టర్ని చాలా బాగా మనకి మెయింటైన్ చేస్తూ ఎమోషన్స్ అండ్ ఆ చిన్న చిన్న విషయాలు కూడా అన్నిటి కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. లిటరలీ సీజన్ 4 అయితే అసలు ఎపిసోడ్ మనకి ఏంటి అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంటుంది. సో మనకి ఈ సిరీస్లో ఉన్న మ్యాజిక్ అనేది అదేనబ్బా. మీరు తప్పకుండా వాచ్ చేయండి కంప్లీట్ 4 సీజన్స్ అన్నీ కూడా. అంటే ఈసారి అయితే స్పెషల్గా మన అమన్ పొలంలో అయితే మొలకలు వచ్చాయని చెప్పొచ్చు. అంటే జనరల్గా ఎటువంటి యాక్టర్స్ కూడా అసలు ఇది పర్సనల్ లైఫ్ జస్ట్ నేను చూడడం మీకు బాగా తెలుసు. బట్ జనరల్గా ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్లో అసలు నేను చెక్ చేయాల ర్యాండమ్గా వచ్చిందనమాట. అంటే ఆయనకి రియల్ లైఫ్లో మ్యారేజ్ అయిపోయింది. అంటే నాకు అప్పుడైంది, ఓహో ఏంటి ఈయన ఇంత పెద్ద అయినా అని అప్పుడు రిలీజ్ చేయాలన్నమాట. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్లో అయితే వచ్చింది. ఓ మనోడు చాలా పెద్ద అనిపించింది. అందు నెక్స్ట్ వన్, ఔటర్ రేంజ్. రైట్ నౌ మీకు అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మాత్రం ఆ డ్రామా అంతా కూడా మీకు స్లో పేజింగ్లో వెళ్తూ ఉంటుంది అనమాట. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక వాయిడ్ ఉండిద్ది, ఒక పెద్ద హోల్ అనమాట. అది హఠాత్తుగా వస్తుంది, హఠాత్తుగా క్లోజ్ అయిపోతుంది. అసలు దాని గోల్ ఏంటి, దాంట్లో పడితే ఏమైపోతుంది, ఇది మీరు ఈ సిరీస్లో చూస్తారు. అంటే దీంట్లో మనకి ఒక చిన్నపాటి మర్డర్ టచ్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ ఆ మర్డర్ టచ్ నుంచి మనకి అసలు స్క్రీన్ ప్లే మాత్రం రైటింగ్ పరంగా దట్ వాజ్ రాక్ సాలిడ్ మ్యాన్. అసలు ఆ టైమ్ లైన్స్ని ఆడుకోవటం అసలు విపరీతంగా ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. బట్ మీకు స్టోరీని ముందు తీసుకెళ్ళటంలో కొంచెం అంత టైం తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ సెకండ్ సీజన్ అయితే లిటరల్లీ క్యారెక్టర్స్తో ప్యాకెట్ వేసుకుంటాడు. అసలు ఆ డాట్స్ అన్నిటిని కూడా ఇంటర్లింక్ చేయటం, స్టోరీని అసలు ఒక రేంజ్లో షేప్ అవుట్ చేశాడు. సెకండ్ సీజన్ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ సీజన్ అనేది ఆ కంప్లీట్ వరల్డ్ని సెటప్ చేసుకొని క్యారెక్టర్స్ అంతా కూడా మనకి అలా ప్లేస్ చేశారు. సెకండ్ సీజన్లో స్టోరీని ఇంకా ముందు తీసుకెళ్ళిపోయి అసలు ఆ డాట్స్ అన్నింటిని కూడా ఇంటర్లింక్ చేసి టైం లూప్తో ఆడుకుంటారు అనమాట. చాలా బాగా ఆడుకున్నారు, మామూలుగా ఆడుకోలేదు. అండ్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక కొత్తగా వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డిఫరెంట్ కంటెంట్ లైక్ దిస్ అండ్ నోటిఫికేషన్ బిల్ 100% ఆన్ పెట్టి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, కోటా ఫ్యాక్టరీ. రైట్ నౌ మీకు 3 సీజన్స్ కూడా నెట్ఫ్లిక్స్లో మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ది మోస్ట్ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ది ఆల్ యంగ్స్టర్స్ మ్యాన్. ఐఐటి, నీట్, జేఈ మెయిన్స్, ఆ కాలేజ్ లైఫ్ని, ఆ స్టడీ అంతటిని కూడా చాలా అంటే ఎవ్రీథింగ్ మ్యాన్
ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, ఎవ్రీథింగ్, ఆ హాస్టల్ కావచ్చు, టెన్షన్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఆ ఎగ్జామ్స్, ఆ హడావుడి, ఆ ప్రెషర్, యాంగ్జైటీ, ఎవ్రీథింగ్ అంతటిని కూడా మనకి చాలా బాగా మనకి ప్రజెంట్ చేశారు. అంటే కొంతమంది కూడా మనకి ఆ టీచర్స్తో కూడా మనకి బాండింగ్ అనేది అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది కదా. సో ఎవ్రీథింగ్ మ్యాన్ అంతటిని కూడా మనకి చాలా బాగా కవర్ చేశారు. అంతే ఎంగేజింగ్గా మనకి 3 సీజన్స్ కూడా తీసుకెళ్తూనే ఉంటారు. చాలా బాగుంటుంది, 100% వాచ్ చేయండి. అండ్ ది నెక్స్ట్ వన్, ది బేర్. రైట్ నా మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. అని మీరు జస్ట్ ఎపిసోడ్ మొత్తం మీకు 3 సీజన్స్ అనమాట. అంటే నెక్స్ట్ సీజన్ మీకు 3rd సీజన్ అనేది మీకు 27th అయితే మీకు రిలీజ్ అవుతుంది అనమాట. ఈ లోపు మీరు ఈ 2 సీజన్స్ హ్యాపీగా మీకు కంప్లీట్ చేసేస్తారులేండి. ఇంగ్లీష్ ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్లోనే మీరు ఆ వరల్డ్లోకి అయితే ఈజీగా ఎంటర్ అయిపోతారు భయ్య. ఎందుకంటే మనకి ఇది ప్లాట్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది కీ ప్లేయర్స్ వాళ్ళు చనిపోతారు అనమాట. సో ఆ రెస్టారెంట్ అనేది చాలా డల్ ఫేజ్లో ఉండిద్ది. దాన్ని పైకి తీసుకుని రావాలి, బిజినెస్ని స్టేబుల్గా మెయింటైన్ చేయాలి, అండ్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, లోన్స్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్. దీంట్లో మనకి ఆ కిచెన్, ఎవ్రీథింగ్ కిచెనే. దాంట్లో మనకి ఎడిటింగ్ పరంగా కానివ్వండి, కెమెరా మూమెంట్స్ పరంగా కానివ్వండి, మనకి స్క్రీన్ ప్లే కూడా మనకి అదే రష్ టెంప్లెట్ మనకి మెయింటైన్ చేశారనమాట. అంటే మనకి ఇప్పుడు కిచెన్లో ఉన్నప్పుడు మనకి అరుచుకోవడం, తీర్చుకోవడం, ఆర్డర్ వస్తుంది, ఎంతసేపు నువ్వు వంట చేస్తూ ఉంటావు, ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్, ఇట్లా మనకి ఆ రష్ అనేది మనకి అది త్రూ అవుట్ ది సిరీస్ మనకి మెయింటైన్ చేశారు. అండ్ దాంట్లో మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక యూనిక్ టచ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సీజన్ 1 అనేది ఇట్ వాజ్ మొత్తం కూడా ప్రాపర్గా, అంటే సెటప్ అంటే మరీ నత్తనడక టైప్ కాదు. మీరు ఆ చేంజ్ ఓవర్ని కూడా మీరు ఆ కిచెన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్యూ ఎపిసోడ్స్లోనే. సో ఫస్ట్ హాఫ్ అనేది మొత్తం కూడా ఆ చేంజ్ ఓవర్ కానీ, ఆ క్యారెక్టర్స్ మధ్యన కానీ, బాండింగ్, ఎమోషన్స్, ఆర్గ్యుమెంట్స్, కాన్వర్సేషన్స్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా మనకి రాక్ సాలిడ్గా మనకి సెట్ చేస్తారనమాట. సెకండ్ సీజన్ అనేది నాకు ఇంకా విపరీతంగా నచ్చేసింది. అంటే మీరు లిటరలీ ప్రతి ఒక్క క్యారెక్టర్లో మీరు ఆ చేంజ్ ఓవర్, ఆ ఆర్క్ని మీరు గమనించవచ్చు. దట్ వాజ్ వండర్ఫుల్ సిరీస్. అసలు చాలా బాగుంది, ఇది తప్పకుండా వాచ్ చేయండి. అంటే ఇలాంటి సిరీస్లు అనేవి చాలా తక్కువ వస్తాయి. అంటే మనకి ఆ జానర్ తగ్గట్టుగా వాళ్ళు ఆ రెస్ట్ మోడ్ని ఎడిటింగ్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మనకి ఆ ఒక హీట్ని మెయింటైన్ చేయడం అనేది చాలా తక్కువ వస్తాయి అనమాట. సో వచ్చినప్పుడు లాంగ్వేజ్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయటమే. అండ్ ది నెక్స్ట్ వన్, స్వీట్ టూత్. రైట్ నా మీకు నెట్ఫ్లిక్స్లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. కంప్లీట్గా 3 సీజన్స్. జస్ట్ మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్లోనే మీరు ఆ టైమ్ లైన్ రష్ మోడ్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చిపోయారు. అంత బ్రిలియంట్గా మనకి సెటప్ చేశారనమాట. అంటే సింపుల్గా ప్లాట్ చెప్పాలంటే, ప్రపంచం అనేది ఒక వైరస్తో ఇబ్బంది పడి జనాలందరూ చనిపోతూ ఉంటారు. సో ఆ వైరస్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పక్క ప్రపంచం నాశనం అయిపోతూ జనాలందరూ చనిపోతూ ఉన్నారు. అండ్ ఈ చిన్నపిల్లలందరూ కూడా జంతువుల్లా ఎందుకు మారారు? ఇదంతా ఎలా జరిగింది? మరి మొత్తానికి ఈ హ్యూమన్ వరల్డ్, అట్లాగే ఈ ఒక డిఫరెంట్ బ్రీడ్, హ్యూమన్ ప్లస్ యానిమల్, ఇదంతా మరి ఏం జరిగింది చివరికి? ఇది మీరు సిరీస్ చూస్తారనమాట. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే ఇప్పుడు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో యానిమల్స్లో ఉన్న ఆ జెనెటిక్స్ అనేవి ఏదో అలా వచ్చినాయి, బయటికి మనకి ఇలా కనిపించడం అనేది ఓకే అనుకోవచ్చు. కానీ దాంట్లో వాళ్ళకి ఆ ఒక స్పెసిఫిక్ యానిమల్కి ఉన్న పవర్స్ అనేవి కూడా, పవర్స్ అంటే సూపర్ పవర్స్ కాదు. ఇప్పుడు మనకి డీర్ ఉందన్నమాట, దానికి వినే శక్తి చాలా, అంటే ఎంతో దూరం ఉన్నా కానీ వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఒక చిన్నవి కూడా అన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళు ఆ ఒక యానిమల్ బ్రీడ్, ఆ హ్యూమన్ ప్లస్ మనకి యానిమల్, దీంట్లో ఈ కాంబినేషన్లో మనకి ఇవి కూడా మనకి అదే మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఇది చాలా బాగుండిద్ది యాక్షన్ పరంగా, ఎమోషన్స్ పరంగా, అండ్ ఆల్సో మనకి ఈ క్యూర్ గురించి కూడా ఎవ్రీథింగ్. మ్యాన్ 3 సీజన్స్ చాలా బాగుండిద్ది, తప్పకుండా వాచ్ చేయండి. డు నాట్ మిస్, అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ వన్, హౌ టు గెట్ అవే విత్ మర్డర్. నెట్ఫ్లిక్స్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మాత్రం నిజంగా చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే మనకి, అంటే నువ్వు మర్డర్ చేసినా చేయకపోయినా కానీ, జస్ట్ కిడింగ్, ఇప్పుడు ఒక పర్టికులర్ మర్డర్ జరిగినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, 100% ఎంతో 100లో ఒక 2-3 తప్ప నేనే చేశానండి అని చెప్పేసి ఒప్పుకునేటేమో. కానీ ద రిమైనింగ్ రెస్ట్ 95-96 మెంబర్స్ అందరూ కూడా ఎలా తప్పించుకోవాలనేది ఉండేది కదా. సో మనకి అలాంటి పాయింట్ని ఈ ఒక లా అడ్వకేట్ ఈ దాంట్లో మనకి చాలా బ్రిలియంట్గా యూజ్ చేశారు భయ్య. అసలు బిగిన్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీకు ఆ ఒక రష్ స్క్రీన్ ప్లే అనేది అసలు మీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుండేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా కానీ మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతారు ప్రతి ఎపిసోడ్లో కూడా. అంటే ఇప్పుడు మనకి ఒక అడ్వకేట్ ఉంది భయ్య, ఇప్పుడు ఆ అడ్వకేట్కి దగ్గరికి ఒక కేసు వచ్చింది అనుకోండి, నువ్వు మంచోడుగా చెడ్డోడుగా, నువ్వు చేసిన పెంట మొత్తం చెప్పు. సో ఇప్పుడు మేము ఇంకా కోర్టులో దాన్ని నిన్ను నిర్దోషిగా బయట తీసుకొచ్చాలి. సో దీనికి మేము ఎంత హోంవర్క్ చేస్తాం, ఎన్ని స్టెప్స్ వేస్తాం, ఎన్ని పయ్యెత్తులు వేస్తాం, ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా బ్రిలియంట్గా మనకి ఆ రష్ మోడ్ని మెయింటైన్ చేసి మనకి చూపిస్తారు అనమాట. అట్ ది సేమ్ టైం ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో
ఒక హై ఇచ్చి, హై అంటే ఇంకొకటి ఓపెన్ చేసి ఇంట్రెస్టింగ్గా మరి క్లోజ్ చేస్తారు. సో మొత్తం మీకు 6 సీజన్స్ ఉన్నాయి. నాకు మటుకు ఇది భలే నచ్చింది. అంటే ఈ లా ఉన్న స్టోరీస్ ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ పరంగా కూడా, అంటే నాలెడ్జ్ పరంగా కూడా కొన్ని పాయింట్స్ తెలుసుకోవచ్చు. సో అప్పుడు అనిపించింది మన తెలుగులో కూడా ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో చూద్దాం ఫ్యూచర్లో ఎవరన్నా వస్తారు, లేదంటే మీలో నుంచి ఎవరన్నా వచ్చేస్తారు మరి మన టాలీవుడ్కి. లెట్స్ సీ. అండ్ ది నెక్స్ట్ వన్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2. ప్రతి మండే మీకు ఒక్కొక్క ఎపిసోడ్ మీకు రిలీజ్ అవుతూ ఉండేది. తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది. ఓకే, డబ్బింగ్ అనేది ఇంకా టాప్ క్లాస్ అని చెప్పను కానీ ఓకే టు యావరేజ్ గుడ్ డిష్ లాగా మనం ఇంకా అనుకోవడం. జియో సినిమా వాడు కదా, మీకు తెలిసిందే కదా. సో ప్రతి మండే మీకు ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ అవుతూ ఉండిద్ది. తప్పకుండా వాచ్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా సీజన్ 1 వాచ్ అయిపోతే అది కూడా తప్పకుండా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ది నెక్స్ట్ వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పరుగు. రీసెంట్గానే మీకు జీపీలో మనకి రిలీజ్ అయిందన్నమాట, మన తెలుగు వెబ్ సిరీస్. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది కొంచెం స్లో పేజింగ్ డ్రామా అనమాట. బట్ అందరి క్యారెక్టర్స్ కూడా వాళ్ళు తెలివితేటల పరంగా అందరిని కూడా స్మార్ట్గా డిజైన్ చేశారనమాట. అండ్ దాంట్లో మీరు ఒక్కసారిగా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, అంటే ప్లాట్ విషయం ఏంటంటే యాక్సిడెంటల్గా ఒక మర్డర్ చేస్తారు, ఇంకా దాన్ని కప్పుకొని ఇంకో మిస్టేక్, అది కవర్ చేయడానికి మళ్ళీ ఇంకో మిస్టేక్, ఇలా వాళ్ళు కవర్ చేసుకుంటూ వెళ్తారు. ఆ మిస్ అయిన వ్యక్తి కోసం ద రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కొంతమంది క్యారెక్టర్స్ లిటరల్ చిరాకు వస్తారు, అసలు దీని అర్జెంట్గా లేపేసాను రా బాబు సోదుకోవాలి అన్న రీతిలో మీరు ఇన్వాల్వ్ అవుతారనమాట. స్లో పేజింగ్లో ఉంటుంది, బట్ అంతమంది క్యారెక్టర్స్ని అంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా గొప్పతనం. అది చాలా మంచి విషయం, తప్పకుండా వాచ్ చేయండి. ఇట్ విల్ బి గుడ్. స్లో పేజింగ్లో ఉంటుంది. అండ్ నోట్ దిస్ పాయింట్, బూతులు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ అయితే మీకేం ఉండదు.